పోయేది. కానీ ఈ రోజు మనకి దేవతే అరుంధతిని మనం చూడలేదు, ఆ తల్లిని కన్నులారా చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారి రాజశేఖర రెడ్డి గారి కాడికి చివరి రోజుల్లో ఆ తల్లి పోతే, అమ్మా నువ్వు వచ్చినవి ఏంది తల్లి ఇంటికి, ఏం అవసరం అమ్మా అని రాజశేఖర రెడ్డి గారు లేచి తీసుకపోతే ఆమె ఒకటే మాట అన్నదాడు తెలుసా, అయ్యా నువ్వు ముఖ్యమంత్రి అయినావు, నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది, నేను ఈ లేవలేని పరిస్థితులలో చివరి నా రోజుల్లో వచ్చింది నీ దగ్గరికి, నా కోరిక నా ఆశయం నా జాతికి ఏబిసిడి వర్గీకరణ తప్ప నాకు వేరే కోరిక లేదయా, అదొక్కటే చెయ్యి, ఇక నాకేం అక్కర్లేదు. అమ్మా లేదు ఇంకేమైనా ఉంటే చెప్పుతానంటే ఏమి అక్కర్లేదు, నా జాతి లక్ష్యం నెరవేర్స్తే అదే నాకు చాలంటే రాజశేఖర రెడ్డి గారి విషయం మేర కమిషన్ ఇచ్చిండు. ఆ కమిషన్ రిపోర్టే ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు కారణమైంది. నరేంద్ర మోడీ గారు వారు కూడా అఫిడవిట్ ఇవ్వడం వల్ల ఈ రోజు మాదిగల చిరకాల ఆకాంక్ష ఆ తల్లి సిద్ధాంతం ఈ రోజు నెరవేరింది. ఖచ్చితంగా ప్రతి గ్రామాలలో ప్రతి మాదిగ బిడ్డ ఆ తల్లి విగ్రహాలను పెట్టి పూజిస్తామని మీ ఆత్మసాక్షిగా ప్రమాణం చేయాలని మీ వేదిక సాక్షిగా కోరుతా ఉన్నా. ఆ తల్లి విగ్రహాలని ప్రతి పల్లెకి ప్రతి మాదిగ పల్లెలో మీరు ప్రతిష్ఠిస్తానని ఆత్మసాక్షి ఒకసారి అందరు చేతులెత్తి నిరోధించవలసిందిగా కోరుతా ఉన్నాను. అమ్మ సదాలక్ష్మమ్మ విగ్రహాన్ని ప్రతి గ్రామాలలో ప్రతిష్ఠిద్దామా? ఆ తల్లి ఆకాంక్ష నెరవేరుతున్న ఈ సందర్భంలో మనం అందరికి కృతజ్ఞతగా తల్లి విగ్రహాల ముందే మనం అందరికి కృతజ్ఞతలు చెప్పుకుందామా?